వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈరోజు నేను వీడియోలో పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. పుదీనా మా గార్డెన్లో పెరిగిండేది. ఇది హార్వెస్ట్ నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడుకుంటే చూడండి. అండ్ ముందుగా హార్వెస్ట్ చేసిన పుదీనా అంతా బాగా వాష్ చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను నేను. అండ్ ఇందులోకి మనం వెల్లుల్లి, అల్లం అండ్ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. సో ఇలా పుదీనా అంతా ఒక జార్లోకి వేసుకున్నాక ఇందులో మనం అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా స్మూత్ పేస్ట్ చేసుకోండి. సో ఇలా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఇందులో పీనట్స్ యాడ్ చేస్తున్నా. వాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఒకటి ఎండుమిరపకాయ యాడ్ చేస్తున్నా. అండ్ ఇందులోనే కొన్ని జీడిపప్పులు యాడ్ చేస్తున్నా. ఇవన్నీ కొంచెం రోస్ట్ అవ్వాలి. ఇందులో నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఇవి ఇలా కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ యాడ్ చేశాక నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. అన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయినాక ఇందులో మనం పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ యాడ్ చేయాలి. సో పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేశాక ఇది బాగా ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకున్న ఆయిల్ అంతా ఫ్లోట్ అవ్వాలి. అప్పుడు ఇది బాగా కుక్ అయినట్టు. సో ఇలా రోస్ట్ అయ్యాక ఇలా ఆయిల్ అంతా ఫ్లోట్ అవుతుంది, ఒక పేస్ట్ లాగా అయిపోతుంది. కొంచెం సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. నేను అది పేస్ట్ చేసేటప్పుడు యాడ్ చేశాను. సో ఇదంతా రోస్ట్ అయింది. రోస్ట్ అయ్యాక ఇందులో మనం బాయిల్ చేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ అంతా అయ్యాక, అది పుదీనా అంతా రోస్ట్ అయ్యాక ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. అండ్ మనం రోస్ట్ చేసుకున్న పీనట్స్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా సిమ్లో చేసుకోండి. సో ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని, అండ్ ఇది లెమన్ జ్యూస్, నేను ఒక ఎంటైర్ లెమన్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. సో ఇదంతా యాడ్ చేశాక గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. రైస్, పుదీనా రైస్ రెడీ. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. సో గాయ్స్, టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ పుదీనా రైస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ విత్ రైతా. కానీ ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, ఛానల్ని సపోర్ట్ చేస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.